ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/10/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, పంచమి, రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 6:04 వరకు పంచమి ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది. ఈరోజు నాగుల పంచమి. విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి సంతానం కొరకు పూజ చేయండి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:45 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:12 నుంచి 4:58 వరకు. వర్జము అమృత గడియలు లేవు, గుర్తుపెట్టుకోండి. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:16కి, సూర్యాస్తమయం 5:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ప్రశాంతమైన జీవనము, ధనప్రాప్తి, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణము. కాకపోతే ఖర్చులు అధికం. అంటే ఇంటి వాళ్ళు వచ్చేసి దేనికో దానికి ఖర్చులు పెట్టే అవకాశం ఉంది కదా. ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. మరి ఆనందం కోసం కావచ్చు, వస్తువులు కొనడం కావచ్చు, లేదా ఏదైనా పొలాలు కొనడం కావచ్చు, లేదా ఏదైనా షాపింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తప్పకుండా మీకు ఖర్చు ఉండే అవకాశం ఉంది. ఖర్చు భరించక తప్పదు. ఆ ఖర్చుని దైవ కార్యక్రమం వాడితే శుభమైన ఖర్చు అవుతుంది. అది పుణ్యప్రాప్తి ద్వారా ఇప్పుడు ఖర్చు అయినా రాబోయే కాలంలో 10 లక్షలు రావచ్చు, 10 కోట్లు రావచ్చు. అటువంటి ఖర్చు పెట్టండి. అనవసరమైన వ్యర్థమైన ఖర్చులను నివారించుకోండి. ఆరోగ్యం బాగుంది, ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ప్రాంగణ్యమకాల ఉద్యోగం ఉంటుంది, శుభవార్త శ్రవణం, సంతాన యోగం, వివాహ సంబంధ చర్చలు సఫలత ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకి అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపారం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. ఇందాక మనం మొదట్లో ఖర్చు అనుకున్నాం కదా. సపోజ్ ఈ రోజు మీకు పెళ్లి చూపులని అనుకుందాం, లేదా పెళ్లి మాటలు, పెళ్లి ముచ్చట్ల కోసం వెళ్ళాలి. మామూలుగా మన ఇంట్లో ఉన్న కారుతో వెళ్ళొచ్చు. కానీ స్టైల్గా వాళ్ళ ముందు గొప్పతనంగా ప్రకటించుకోవడానికి రేంజ్ రోవర్ కార్ని రెంట్కి తీసుకొని వెళ్ళకండి. అది ఖర్చు. అంటే మామూలుగా మన కార్లో వెళ్ళిపోతే సరిపోతుంది. ముగ్గురుగా 3 కార్లు వెళ్ళక్కర్లేదు. 6 మంది 9 మంది కలిసి మెల్లగా ఒక పెద్ద కారులో వెళ్ళవచ్చు. దీన్ని నియంత్రించుకోవాలని చెప్తున్నాను. కాబట్టి ఇది ఆలోచించుకోండి. ఏదైనా వ్యాపార పరంగా, వృత్తిపరంగా అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిని షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తు వాహన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చాలా శుభయోగంగా చెప్పవచ్చు. ఖర్చు తగ్గించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం చదవండి. తప్పకుండా లక్ష్మీదేవి ఖర్చును నియంత్రిస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పూర్వజన్మ సుకృతమే. మాతాపితుల సౌఖ్యం, తల్లిదండ్రుల ఆశీర్వచన బలం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రాంగణ్యమకాల ఉద్యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు సమస్యలు పరిష్కారం అవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ప్రశాంతమైనటువంటి సుఖ, ధన, ధాన్య, ఆనందాది అదృష్ట యోగాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి బాగా ఉంటుంది. మంచి మాట తీరు, వ్యవహార శైలి, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ తరుణం. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సానుకూలత, కుటుంబ అనుకూలత, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన వార్తలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చిల్ల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి లాభదాయకమైన స్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ధన ప్రాప్తి ఉంటుంది, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది, అలాగే రుణ విమోచనం ఉంటుంది, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారాలు అందుతాయి, ఆస్తి పంపకాలు కూడా చాలా బలంగా ఉంటాయి, కోర్టు వివాదాలు సమసిపోతాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సానుకూలవంతమైన శుభయోగం, శుభవార్త శ్రవణం, ప్రశాంతమైన సుఖజీవనం. శస్త్రచికిత్స ఏమైనా ఉంటే కూడా ఇవాళ తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి విజయవంతంగా పూర్తవుతుంది. ఒకవేళ శస్త్రచికిత్స అవసరం లేకుండానే మీ సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చును. అటువంటి శుభయోగాలు వాటి ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగము, ఐశ్వర్యం, అలాగే మీకు జన్మరాశిలోకి ఉచ్చస్థితిలోకి గురుడు వచ్చేసాడుగా ఈ మాసంలో. ఈరోజు చాలా బాగానే ఉంటుంది. దాదాపు 15 రోజులు కొంత శుభయోగాలు పొందుకునే అవకాశం కూడా ఉందండి. అదే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా మంచి ధనయోగం. మీకు గురుడి యొక్క కర్కాటక సంచారం గురించి చెప్పున్నాను ఒక వీడియో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో వెంటనే చూడండి. మీరు చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా శుభయోగాలు, ఆనందకరమైనటువంటి సంపద, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, సినిమా రంగ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన స్థితి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, కుటుంబపరమైన అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి లాభాలు, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. సంపూర్ణమైనటువంటి ధనధాన్య ఆనందకరమైన శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా, కళాకారుల క్రీడలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యజయము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి వార్త వినడం, లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ వార్త వినేటువంటి అవకాశాలు కూడా
విదేశాల్లో ఉన్న వారికి చాలా బలంగా కనబడుతోంది. ప్రశాంతమైనటువంటి శుభకర ఆనంద జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వాహన యోగం. డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం. రాజకీయ రంగుల అభివృద్ధి. సినిమా రంగంలో లాభం. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. వైవాహిక ఆనందం. శుభకరమైన సంతాన వార్తలు వినే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగము. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధిస్తారు. వ్యవహార, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. రైతులకి, పూలు పలుకు పండించే లాభాలు. మత్స్యకారుడు అభివృద్ధి బాగా ఉంటుంది. అనుకున్నటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కుటుంబపరమైన ప్రశాంతతకి ఈరోజు అనుకూలంగా కనబడుతోంది. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చు. 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యాచరణ, ఒక ఊహించినటువంటి ఒక గొప్ప పని జరగబోతుంది. వాళ్ళ అదృష్ట యోగం మీ వంతు. మీకు బ్రహ్మాండమైనటువంటి వైవాహిక జీవన ఆరంభం. కానీ ఇక గొడవలతో, చికాకులతో విడిపోదామన్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయం తీసుకునేటువంటి అదృష్టవంతమైన రోజు. భగవంతుని అనుగ్రహం ఎంతకంటే ఎక్కువ కావాలి. ఆకస్మిక ధన ప్రాప్తి. 10 లక్షలు, 10 కోట్లు మీకు ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. ఎలా వస్తాయనేది భగవంతుని యొక్క మాయ. కానీ మీ యొక్క పుణ్యబలం అనేది ఈరోజు అద్భుతంగా ఉంది. తప్పకుండా మీకు అటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభదాయకమైన స్థితి. పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద. విద్యా ఉద్యోగంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అభివృద్ధి. లాటరీ లెవెల్లో జూదం వల్ల లాభము. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు. అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి శుభ, సుఖ, ఆనంద జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 9, 2 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అద్భుతం. ఒక మంచి మాట, బలమైన మాట మాట్లాడతారు. ఎవరినైనా మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం. మాటల గారిడితోనే మీరు మాయ చేస్తారు. ఇవాళ ప్రేమ వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆస్తి పంపకాలు కానీ, కోర్టు వివాదాలు, కోర్టు బయట పరిష్కారం అవడానికి కానీ మాటలతోనే మంచి గారడి. ప్రతి విషయంలో మీకంటూ ఒక స్ఫురణ, ఒక మంచి పద్ధతి, దానివల్ల ప్రయోజనాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలమైన శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఫార్మా, సిమెంటు, ఐరన్, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, సినిమా రంగ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైనా సరే మీకున్నటువంటి అనేక రకాల వ్యాపారాదుల్లో లాభం. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. ఉద్యోగం లేని వారికి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా విదేశాలు వెళ్తారు. పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు ఉంటే తప్పక విజయం సాధించేటువంటి అవకాశం చాలా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది. డబ్బు విషయంలోనే
కొద్దిగా మతిమరుపు కానీ, డబ్బు ఖర్చు కానీ, లేదా డబ్బు విషయంలో అవమానం పొందుకోవడం కానీ లాంటిది జరగవచ్చును. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తులను కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. అయితే డబ్బు విషయంలో వస్తుంది కానీ ఖర్చు అవ్వడమో లేదా అనవసరమైనటువంటి ఎక్కడైనా డబ్బులు మర్చిపోవడమో, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మర్చిపోవడం లాంటి జరుగుతుంది. ఒక విషయం జాగ్రత్త. పెద్దలు చెప్పిన మాట వినండి, చాలు. అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మీద అనుకూలత, వైవాహిక ఆనందము, శుభకర సంతాన యోగము, శుభకార్యాచరణ, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. బెట్టు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మాట తీరు జాగ్రత్తగా ఉంటే చాలు. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, సినిమా రంగంలో వ్యాపారం ఉంది, రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంది, కళాకారుల క్రీడల లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ వ్యాపారాల అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి. సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలు కూడా మంచి పంట లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. కాకపోతే కన్సల్టెన్సీని ఆధారపడకండి. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. మిగతా విషయాలు మీకు శుభప్రద, ఆనంద, కుటుంబ సౌఖ్య, సంతాన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఇంకా దాదాపుగా దసరా, దీపావళి పండుగ మీకు అయిపోలేదు అనుకుంటా. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఏమంటే అలా అయిపోవాలని కోరుకుంటున్నాను అనుకోకండి. మీరు నిత్యము నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీకు ఈ ఆనందకరమైనటువంటి శుభయోగాలు కంటిన్యూగా ఉన్నాయి. అలాగే ఉండాలని కోరుకుంటా. రేపటి రోజు బాగాలేకపోతుంది వేరే విషయం, కానీ ఇవాళ వరకైతే చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనము, అనుకున్నది సాధించడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపారపరంగా లాభాలు, ఉన్నతమైన విదేశీయానము, విదేశాల స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, ఆర్థిక లాభాలు, విదేశాల, స్వదేశంలో గృహయోగము, వివాహ సంతాన శుభయోగాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. చాలా మటుకు శుభయోగము, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకుని సాధించగలిగే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు చాలా ప్రశాంతత, ఆనందయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అనుకూలత, నక్కతోక తొక్కినట్టు అంటారు కదా, అటువంటి స్థితి. చాలా మంచి నైపుణ్యవంతమైనటువంటి వ్యాపార లాభం. కొత్త వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, ఉన్న వ్యాపారాన్ని వృద్ధిపరచుకోవచ్చు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు, నూతన వ్యాపార భాగస్వామిని కలుపుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార లాభం. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాల్లో ఫార్మా, సిమెంట్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సోషల్ మీడియా, శాటిలైట్, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపారం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలను అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యాభివృద్ధి, బంధుమిత్రుల సమాగమం పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉండగలిగే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4, 5 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీర్వచనం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం, సంతానయోగం, ధనయోగము,
విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, రుణ విమోచనం, రోగనాశనము, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం, రావాల్సిన ధనం రప్పించుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం కూడా చాలా బాగుంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.